తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన యాదాద్రిలో పర్యటించున్నారు. ఉదయం ఆయన ఆ యాదాద్రి పర్యటనకు రానున్నారు. ఏదైతే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నుందో ఆయన దర్శించుకున్న తర్వాత ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతమైన సంగెం విలేజ్కి రానున్నారు. ఇక్కడ ఆ సంగెం విలేజ్ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే ఆయన పాదయాత్ర చేపడుతున్నారో అక్కడ సంగెం విలేజ్ దగ్గర ఉన్నటువంటి అయితే భీమలింగం ఉందో ఆ భీమలింగానికి ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకొని ఇక్కడికి ప్రత్యేకంగా ఏదైతే భీమలింగం అని ఉందో, ఏదైతే మూసీ నది ఉందో, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ భీమలింగానికి ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణలో భాగంగా మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా ఏదైతే మూసీని శుద్ధి చేయాలని చెప్పి ఇక్కడ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఆ మూసీ నుంచి బారి నుండి కాపాడాలన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన మూసీ సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టున్నారు. ఏదైతే సంగెం గ్రామానికి సంబంధించి అక్కడ మొదలైన పాదయాత్ర అక్కడికుంటూ ఇక్కడ ప్రజలతో ఆయన నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఏదైతే భీమలింగం ఉందో ఆ భీమలింగం దగ్గర ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక్కడ నుంచి ఆ పూజలు చేసిన అనంతరం ఇక్కడ నుంచి ధర్మారెడ్డి కూడా ఏదో కెనాల్ ఉందో అక్కడ వరకు కూడా పాదయాత్రగా వెళ్ళనున్నారు. అక్కడ నుంచి పాదయాత్రగా వెళ్ళి అక్కడ ఏదైతే ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారో ఇక్కడ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి అసలు ఈ మూసీ వల్ల వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏదైతే నీరు ఉందో ఆ మూసీ నది నుంచి వచ్చే ప్రవహించే నీరు వల్ల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే అనారోగ్య పాలవుతున్నాయో, వ్యవసాయానికి ఇదే ఆ వాటర్ని కూడా ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఎదుర్కొయ్యే సమస్యలను కూడా వారు ప్రత్యేకంగా ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. వారిని ప్రత్యేకంగా కలిసి మాట్లాడున్నారు. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో దీని ప్రకారం మాత్రం శుద్ధి చేసి మూసీ నదిని ప్రతిష్టాత్మకంగా చేస్తామని రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి చేరుకున్నారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సంగ్రామాన్ని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 వాగులు ఉన్నాయని చెప్తా ఇక్కడ మనం విలేజర్స్తో మాట్లాడితే చెప్పారు. ఇక్కడ 2 విధాలు, ఒకటి ఏదైతే ఇది పెద్ద వాగు అని చెప్తున్నారు, అలాగే ఇది చిన్న వాగు అని చెప్తున్నారు. ఈ 2 వాగుల నుంచి ఏదైతే హైదరాబాద్ నుంచి పై నుంచి వస్తున్నటువంటి వాటరు ఇక్కడ 2 వాగులు ఒక దగ్గర చేరి ఇక్కడ వాటర్ ముందుకెళ్తుందని చెప్పారు. ఇక్కడ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ భీమలింగం ఉందో దీని ప్రత్యేకంగా ఇప్పుడు కార్తీక మాసంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఏదైతే భీమలింగం ఉందో ఇక్కడ దాన్ని అభిషేకం చేసి ముందుకు వెళ్తారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, న్యూస్.